చిక్కుడుకాయలు మన గార్డెన్లో వచ్చినాయి. కొన్ని పుచ్చులు కూడా ఉంటున్నాయి. నేను 2 టైమ్స్ మాత్రమే లిక్విడ్ అయితే ఇచ్చాను. ఇవన్నీ పుచ్చులే అన్నమాట. చూసారా, పుచ్చులు కూడా కొన్ని ఉన్నాయి. మళ్ళా స్ప్రే అయితే చేస్తాను. 2 టైమ్స్ స్ప్రే చేసినాకనే ఈ మాత్రం కాయలన్నా వస్తున్నాయి. ఇంకా బాగా వస్తాయి. ఇంకో టైం మనం లిక్విడ్ అయితే ఇస్తే స్ప్రే చేసినామంటే. ఇవైతే కోసాను, లోపక్క ఉంటే ఇంకా బయట ఉన్నాయి. అవి కూడా హార్వెస్టింగ్ చేసుకుందాం. కోతులు పీకేస్తాయని నేను పీకేస్తూ ఉంటానన్నమాట. ఎక్కువ ముదిరినంత వరకు ఉంచడం లేదు. టేస్ట్ అయితే బాగున్నాయి కాయలు. చాలా వరకు కోసేసాను. ఇంకా పూత కూడా వస్తుంది. ఇంకా పిందులు అయితే ఉన్నాయి. టైం ఇప్పుడైతే 1 గంట అవుతుంది ఫ్రెండ్స్. మొక్కలకు నీళ్ళు పెట్టేసి లేట్ అయిపోయింది ఈరోజు. మొక్కలకు నీళ్ళు పెట్టాను. సాయంత్రం ఇచ్చినామంటే ఇంకా డీలా పడిపోతాయని ఒక బూస్ట్ లాగా ఇచ్చేసాను అనమాట. పప్పు కడిగిన నీళ్ళు, గంజి నీళ్ళు, కొంచెం బెల్లం మొక్క వేసి పర్మనెంట్ చేశాను అనమాట. ద్రాక్ష రసము, మనము జ్యూస్ కొట్టుకుంటే ఫ్రూట్స్ వచ్చిన లిక్విడ్ అవన్నీ వేసి ఇప్పుడు ఇచ్చాను. అందుకే ఈ టైంలో ఇచ్చినా ఏం కాదు, అట్లా పండ్ల రసాలు ఇచ్చితే. చిక్కుడుకాయలు కొంచెం లేటే వీడియో తీయడానికి, అందుకే ముందుగా కోసేసాను. పుల్లటి మజ్జిగ, గోమూత్రము, పసుపు కలిపి నేను ఇచ్చాను. అలా 2 టైము వేప సమురు కలిపాను. కోతులు పీకేస్తున్నాయి అన్నమాట. కొన్ని పుచ్చులు కూడా ఉన్నాయి. పట్టుకోగానే రాలిపోతున్నాయి అన్నమాట కింద. పీకి ఎవరికైనా ఇద్దాంలే అని హార్వెస్టింగ్ చేస్తున్నాను, లేదంటే కోతులు పీకేస్తాయి. నేను వండుకుంటూ అందరికీ పంచుతున్నా. పంచానే వస్తున్నాయి అన్నమాట. ఇలా ఎతికి కోయడం కష్టమని నేను ముందుగా హార్వెస్టింగ్ అయితే చేశాను. పూత కూడా రాలిపోతుంది కొంత. ఇంతకుముందు ముదిరిన కాయలు ఇక్కడ ఆడ చూశాను, ఇప్పుడు కనిపించట్లా. ఒక తూరు కనిపించినవి, మళ్ళీ ఒక తూరు కనిపించవు అనమాట. అటువైపు ఉన్నాయి, కోద్దాం. ఇక్కడ కొన్ని ఉన్నాయి, కోద్దాము. పుచ్చులు కూడా ఉన్నాయి, చాలానే ఉన్నాయి. మనం లిక్విడ్ ఇస్తూ ఉంటేనే ఈ మంచు అనేది ఎక్కువ వస్తుంది. పగులంతా విపరీతమైన ఎండ, మార్నింగ్ మంచు కురుస్తుంది విపరీతంగా, చలి మంచు.
ఇవైతే వచ్చాయి ఫ్రెండ్స్, ఒక హాఫ్ కిలో వరకు వచ్చాయి. 2 రకాల చిక్కులు కలిపి ఒక హాఫ్ కిలో వరకు వచ్చాయి. మీకు మెంతి పెట్టాను, చూపిస్తాను. చూసారా, మెంతి చాలా బాగా వచ్చింది కదా. పాలకూర కూడా పెట్టాను. ఈ మిరప మొక్కలో కూడా మెంతి పెట్టాను. దీంట్లో మిరప మొక్క ఉంది. ఈ మర్మం నాటిన దాంట్లో కూడా పాలకూర అయితే పెట్టాను. వంగ మొలకలు కూడా వస్తున్నాయి. ఇవి ఎరువులో వచ్చాయి. ఇవి ఈ టైర్లో ముందు మెంతి పెట్టాను కదా. నెక్స్ట్ మళ్ళీ మట్టి ఇంక కలపలేదు నేను. ఆ మట్టిలోనే పాలకూర కొత్తిమీర పెట్టాను. ఎంత బాగా వస్తుందో చూడండి. దీంట్లో అయితే ఆకుకూర పెట్టాను. ఇది బీర సరిగా రావట్లేదు, ఆకుముడత వచ్చేస్తుంది. ఎందుకంటే ఇందులోనే బీర పెట్టాం కదా, నేతి బీర, అందుకే సరిగా ఇది రావట్లేదు. రీపాటింగ్ చేస్తాను. పెట్టిన మొక్కే పెడితే ఇట్లా వస్తుంది అన్నమాట. మారుస్తూ పెట్టుకోవాలా 2 టైమ్స్. ఇందులో కూడా పాలకూర పెట్టాను. మనం జూన్లో మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకుంటే సరిపోతుంది. పాట్ మిక్సర్ చేసుకొని పాట్ మిక్సింగ్. ఈ మంచుకు చూసారా తెల్లగా వస్తున్నాయి చూడండి. ఈ వంగ చెట్లు అవే పడి మొలిసిన వంగ చెట్లు తెల్లగా వచ్చేస్తున్నాయి. ఆకుకూర అయితే నేనే చల్లాను, కొన్ని పిట్టలు అయితే తింటున్నాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. బాయ్.